కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అమ్మో, ఆయన ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళు అంటాడు. ఆయన ఆ సినిమాలో హీరో అనుకున్నాం కానీ రియల్ గా కూడా హీరోనే. ఇంక దాన్ని చెప్పవసరం బెస్ట్ ది బెస్ట్. డెఫినెట్ ఆ బాబు గారి మీదే నమ్మకం. ఏపీ గాడ్లు అంటాడు ఆయన. నెంబర్ 1 లీడర్ ఆయన. గతంలో చూసుకుంటే నారా లోకేష్ ని చాలా విమర్శించారు, పప్పు అన్నారు. మరి ఆయన పనితీరు చూస్తే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? పప్పు అంటే ఏముందండి, ఇప్పుడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ లోకేష్కి వచ్చింది. ఏది సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి రాలే మెజార్టీ. మరి పని చేయబట్టే లోకేష్ గారికి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన నెంబర్ 1గా చేస్తారండి. వీళ్ళిద్దరు కూటమి కలిస్తేనే అభివృద్ధి సంక్షేమం అనేది జరుగుతుంది. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి గురించి? కూటమి అంటే నెంబర్ 1 కూటమి. ఈ పరిపాలన మాకు ఎప్పుడు ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా? ఇట్టా చంద్రబాబు ఉన్నంతకాలం డెవలప్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. కోరుకునేది కూడా అదేను. ఆయన చేయగల మనిషి, చేతల మనిషి. నమ్మకం లోకల్ చేసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ప్రజలను అన్నమాట నెరవేర్చుకుంటాడు ఆయన. చేయట్లేదని వాళ్ళు అనుకుంటే అట్టాక కనపడుతున్నాయి కదా. పింఛన్లో 4 వేలు అన్నాడు, 2 నెలలు మన ఎన్నికలు కూడా వచ్చిన కాడ నుంచి ఇచ్చేసాడు జీవో. గ్యాస్ బండ్లు అన్నాడు 6 ఇచ్చాడు కదా. 6లో ఇప్పుడు 3 నెరవేర్చాడు. ఇక 3 ఉన్నాయి. పీజీ రిటైర్మెంట్ కానీ అవి కానీ తీసుకొస్తారని నమ్మకం ఉంది. ఇవి చేస్తారని నమ్మకం ఉంది. అంత నమ్మకం అంటే నిరుద్యోగులకి ఇంతకుముందు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ ఇంటికాడ కూర్చోబెట్టి ఆయన నిరుద్యోగ భృతి ఇచ్చాడు, ఉద్యోగాలు కల్పించాడు. ఆ నమ్మకంతో మళ్ళీ చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఆయన చాలా కంపెనీస్ తో మరి పెట్టుబడులు కూడా తీసుకొస్తారు, చేస్తారని ఎక్కువ నమ్మకం మేము ఉన్నాం. అది లోకల్ చేసి ఉన్నాడు కాబట్టి. ఎలా అనిపించింది? పరిపాలన అనేది మాకు ఎక్కడా కూడా ఆయన మీద అవనమ్మకం కానీ, చెడు ప్రభావం కానీ అదే లేదు. ప్రజలు కూడా బాగానే మెచ్చుకున్నారు. కాకపోతే మన 6 పెట్టిన పథకాలు పెట్టినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే 4 సంవత్సరానికి ఇచ్చారు. ఈయన ఇవ్వలేదని ఇప్పుడు ఈయన మీద 6 నెలలకే అడుగుతున్నారు. వాళ్ళు ఖజానా చూసుకోవాలి కదా. వాళ్ళు ఆ ఖజానా చూసుకుని ఆయన విడుదల చేస్తున్నాడు. చేయలేదు మేడం. ఎక్కడ చేశారు కనపడింది కదా వాళ్ళు చేసిన పని. ఇప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కానీ ఏ కానీ వాళ్ళు పోయిలా ఒక రోడ్డు కూడా పోయిలే వాళ్ళు 5 సంవత్సరాలలో. రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? పెరుగుతాయని మేము ఆశించుకుంటున్నాం. చేస్తారనే ఓ నమ్మకం. లోకేష్ బాబు కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ అనేది పైన బీజేపీ కూడా ఉంది, సహకరిస్తారని ఆశిస్తున్నాం. అయితే వాళ్ళు ఎంతవరకే వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారే కానీ ప్రజలను పట్టించుకోవాలి. అదే మాట్లాడితే మేము సంక్షేమం అన్నారు. సంక్షేమం కానీ అభివృద్ధి అనేది లేదు. 2 సమజోడుగా జోడిట్లాగా నడుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక. సంక్షేమం అభివృద్ధి అనేది 2 నడుస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల పేదవాడికి కానీ ఉండవాళ్ళకి కానీ ఏ లేదు. గవర్నమెంట్ అనేది బేస్గా ఉంది. సమానంగానే ఉన్నత వర్గానైనా లేని వాళ్ళనైనా అందరూ సమానంగా బాగా చూసుకోండి. బాగుందండి. రోడ్లు బాగున్నాయి. అన్ని రోడ్లు మెరకల పల్లెళ్ళు మెరకలు లేవుతున్నారు. పరిపాలన బాగుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సమీపంలో రోడ్లు అనేది ఇదివరకు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? మంచి ఆలోచన అంటారు. ఇది చాలా మంచి ఆలోచన. గతంలో అంటే పట్టించుకున్నారు, వేసారు, అవి పాడైపోయినాయి, మళ్ళీ కొత్తగా చేశారు. పాడైపోయిన వెంటనే వితిన్ డేస్లో ఇలాగా పర్ఫెక్ట్గా రోడ్స్ వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. సో ఇలాగే చేసుకుంటూ వస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వంలో. నమ్మకం. ఎందుకు అంత నమ్ముతున్నారు? ఎందుకు అంత నమ్మకం ఏంటి? నమ్ముతున్నాం అంటే ఆయన చేసే పరిపాలన బాగుంది కాబట్టి నమ్ముతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, మంచి పరిపాలన చేశారు. ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారు? ఆయన పరిపాలన బాగానే ఉంది. ఎందుకు ఆయన ఓడిపోయారంటే ఏం చెప్తారు? ఓడిపోయినా అంటే ప్రజల వల్ల ఓడిపోయాడు. ఈ ప్రభుత్వం మీద ఇంత నమ్మకం అనేది ఎందుకు పెంచుకుంటున్నారు? అంటే గెలిచారని నమ్మకమా, లేకపోతే ప్రజలు మంచి సీనియర్స్ ఉన్నారని నమ్మకం? ఆయన పరిపాలన బాగుండేది, బాగా చేస్తారు ప్రజలకి, అందుకే జనాలను నమ్మి చేశారు ఓటు. విదేశాలు వెళ్తున్నారు కదండి పెట్టుబడులు తీసుకొని వచ్చి. అంటే ఐటీ కంపెనీస్ తేవాలి, రాబోయే రోజుల్లో పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడు నమ్మకం ఉంటే మంచిది. నమ్మకం ఉందనుకో ఏదైనా సాధించగలరు. నమ్మకం ఉంది ఆడవాళ్ళకి సురక్షంగా ఉంటుందని. ఇది కొంచెం అన్నా చాలా వరకే అమ్మో వీళ్ళు ఏమన్నా అంటారేమో అన్నట్టు ఉంటున్నాము. అది అప్పుడు అమ్మ ఎవరికి వాళ్ళే అమ్మో నాయన ఎవరిని నోరు ఎత్తడానికి లేదు. అలా ఉండకూడదమ్మా. మేము స్పీడ్గా నడవడానికి కూడా గతుకులు ఎక్కడ పడిపోతామని భయం వేస్తుంది. నేనే చాలా 2-3 సార్లు కూడా పడిపోయి అప్ అండ్ డౌన్ గతుకులు. అంటే బైక్ తోలుతున్నప్పుడా లేకపోతే? నేను వాకుతోని నడుస్తూనే పడిపోయేదాన్ని. చాలా ఎగుడు దిగుడు
రాళ్ళు లేచి ఉండేవి కదా దానివల్ల లీకేజ్ కూడా ఎక్కువ అయ్యేదంట. చాలా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు వాళ్ళని ఎత్తించేంత గొప్పలం కాదు. చాలా బాగుంది. ఎందుకంత అభిమానం ఏంటి ఈ ప్రభుత్వం మీద? మనం అంటే ఆయన చేసిన అలాంటి పనులు మరి గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? వద్దమ్మా, మేము తట్టుకోలేవు అసలు. మాకు ఊసే వద్దు. ఆడవాళ్ళకి సురక్షంగా నుంచి చూసాము, బాగా చూసుకున్నాం అన్నారు కదా. అసలు ఆడవాళ్ళని ఎవరైనా చూసారండి? ఎవరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూసుకున్నాడు. మాకు అసలు మాకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వంలో ఓన్లీ వీళ్ళకి తెలిసిన వాళ్ళే చూసుకుంటారు, కులం మొత్తం భేదం డిఫరెన్స్ చూపిస్తారు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం అలాంటి లేదండి, అసలు కుల భేదాలు వాడు వచ్చిందా చెప్పాడేమో కానీ ఇక్కడ అసలు కుల భేదాలు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు నార్మల్గా ఎవరికి వాడు పని చేసుకుంటున్నాడు, ఎవరికి పని ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పని ఉంది అందరికీ. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా సొంత బిల్డింగ్లో ఉన్న వైట్ కార్డులు కానీ పింఛన్లు కానీ తీసేసే ఉద్దేశాలు ఏమైనా కనబడుతున్నాయి ఈ ప్రభుత్వంలో మీకు? లేదండి, నాకు అట్లా అనిపించలేదు. మంచి రోజులు నేను పెన్షన్ తీసుకుంటున్నాను, నాకేం అనిపించట్లేదు. పింఛన్ 4,000 చేస్తానన్నారు, చేశారా? చేశారండి, వెంటనే చేశారు. ఆయన లాగా 50 పెంచుకుంటూ రావా, మాకు మాత్రం వెంటనే చేశారు. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే మనిషేనా? అసలు మేము చెప్పక్కర్లేదండి, బయట ప్రపంచం అందరికీ తెలుసు. 5,000 4,000 పెంచుతున్నారు, నిజంగా మాట మీద నిలబడ్డా? నిమిషాల మీద నిలబడ్డాడు ఆయన, ఉత్త సకల మీద అయిపోయింది ఆ పని. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గురించి మాకు అంత తెలీదు. ఆయన మీద నమ్మకం ఉందా? చాలా అంటారు, నిజమే అంటారు. అభివృద్ధి అంటే ఆయన ఒకటే మర్చిపోయాడు. మన ఆంధ్రాకి మొట్టమొదటి కావాల్సింది రాజధాని, అది ఆయన మర్చిపోయారు. 3 రాజధాని పట్టుకున్నారు, అది ఒక్కటి పట్టుకోకుండా అమరావతిని పట్టుకుని ఉంటే ఇవాళ ఆయన ఎక్కడో చూసేవాళ్ళు. అదే రాజధాని మరి వీళ్ళు ఫోకస్ చేశారు కదా. నిజంగా రాజధాని అనేది అమరావతి ది బెస్ట్ ప్లేస్ లో ఉండి అంటారా? అన్ని స్టేట్లు అన్ని మన వైపు చూసే రోజు వచ్చింది అంటారు. వచ్చిద్దాన్ని త్వరలోనే. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నే చూసుకోండి. ఇవాళ మనం ఎలా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో వాళ్ళందరూ హైదరాబాద్ లోనే వైపు చూస్తున్నారు. ఒక బాలీవుడ్ కానీ ఏదైనా అందరూ అంత డెవలప్ చేసింది ఒక ఎన్టీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ఆర్ గారు కానీ, వాళ్ళందరూ బాగా చేశారు. ఇప్పుడు కూడా అమరావతిని అలాగే చేస్తారు. ఈ యొక్క అమరావతినే కాదు, వైజాగ్ని కూడా మనం ఫిల్మ్ ఇండస్ట్రీగా చేసుకోవాలి. ఫ్యూచర్లో మనకు ఒకటి ఆంధ్రాకంటూ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి. మనకి ఆర్థిక రాజధాని ఏది అని చెప్పుకోవాలంటే మనకు వైజాగే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టేజ్ మీద చెప్తున్నారు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీస్ రావాలి, మంచి కంపెనీస్ రావాలి, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, ఏదైనా నేర్పించాలి కొత్తగా అని, వేరే స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ మన దగ్గరికి రావాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో నిలబడి అన్ని కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందా? సినిమా నటుడు కదా. ఇప్పుడు ఆయన సినిమా నటుడు కాకుండా పక్కన పెట్టండి, ఆయనకు కూడా మంచి మంచి థాట్స్ ఉన్నాయి. ఇలా చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఇలా డెవలప్ చేసుకుంటే పైకి వెళ్ళాలి. మనం అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం. మనకు అంటూ అసలు రాజధానే లేదు ఇప్పుడు దాకా. తమిళనాడు నుంచి మనం వేరిపోయాం, మనం అనాథ అయిపోయాం. తెలంగాణ నుంచి మనం వేరుపడిపోయాం, మనం అనాథ అయిపోతాం. వాళ్ళకి రాజధాని అప్పచెప్పేస్తున్నాం కానీ మనకు రాజధాని లేకుండా పోతుంది చివరికి. ఇప్పుడు ఫస్ట్ మొట్టది మనం శంకుస్థాపన చేసింది అమరావతి. దానికి మనం బాగా డెవలప్ చేసుకోవాలి, అందరు సహకరించాలి, అన్ని పార్టీలు కలుపుకుంటేనే మనం ముందుకెలుగుతాం. ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఎంతసేపు రాజకీయాలు, కుల పిచ్చులు, మత పిచ్చులు అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మన రాజధాని మన ఆంధ్రప్రదేశ్ అంటే తలెత్తుకునేటట్టు ఉండాలంటే మనం అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాలండి. అది నమ్మకం ఉందా సార్ ప్రభుత్వం మీద? బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వం బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ వైసీపీ గారు వచ్చినా సరే ఆయన కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు అక్కడ నాడి. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం, డెవలపింగ్ కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఆలోచించింది బాగానే ఉంది కానీ 3 రాజధాని అది మనకి ఇప్పుడు సరిపోదు. ఆయన ఏంటంటే ఆయన ప్లానింగ్ 3 ఒక దగ్గర రాజధాని కంప్లీట్ అయితే త్వరగా డెవలప్ అయిద్దని చెప్పి ఆయన అనుకున్నారు. ముందు ఒక రాజధాని ఉండాలి కదా, మనకి రాజధాని అనేది ముందు ఉండాలి, తర్వాత ఇప్పుడు ఆర్థిక రాజధానిగా అలా చేసుకుంటూ పోవాలి. మనం జగన్ గారు 3 రాజధానులు ఎందుకు పెట్టారంటే ఒక రాజధాని పెడతా రేపు తెలంగాణ డివైడ్ అయిపోయినప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్ళిపోయిందో అలాంటి ఏమైనా వస్తే అమరావతి కూడా అలా వెళ్ళిపోద్దని చెప్పి భయంతో 3 రాజధానులు పెట్టానని కొంతమంది కామెంట్ వరంగా అన్నారు. 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదని మీరు అంటారా? కరెక్ట్ కాదనేది కాదు, అసలు 3 రాజధాని ప్రస్తావన ఉండకుండా ముందు అమరావతిని మనకు ఒక రాజధాని అనేది ముందు ఏర్పరచుకోవాలి. దాని తర్వాత నుంచి ఇప్పుడు హైకోర్టు ఉంది, సబ్ హైకోర్టు అక్కడ కర్నూలులో పెడతాం అలా ఉంటారు. ముందు హైకోర్టు పెట్టుకున్నాక మనం తర్వాత అక్కడ కోర్టు అక్కడ బెంచ్ పెట్టుకుంటూ ఉండాలి, హైకోర్టు బెంచ్ లాంటి. ఇలా కూడా ఇది కూడా అమరావతి లాంటి ఇది కూడా 3 రాజధానులు అనేది తర్వాత. ముందు మనకు ఒక సచివాలయం, ఒక హైకోర్టు, సుపరిపాలన ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి గారు పలానా చోట నుంచి పరిపాలిస్తున్నారు అనేది ఉండాలి కదా, సింబల్ ఉండాలి. ఆ సింబల్ లేకపోతే అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అని కాదు. మనం ఇప్పుడు వ్యాపారం కోసం అందరూ వస్తుంటారు, ఎక్కడున్నారో వ్యాపారవేత్తలు వస్తుంటారు. ఒక సీఎంని మనం కలవాలంటే ఒక చోట ఉండాలి. ఆయన ఒక సచివాలయంలో ఉంటారు, ఈ హైదరాబాద్లో ఆయన ఉంటుంది. ఒక సీఎం ఇక్కడ ఉంటారు అసెంబ్లీలో.
ఇక్కడ కూడా విజయవాడలో ఒక అమరావతిలో ఉంటారు సీఎం గారు అనేది ఉండాలి. ఏదైనా సరే అభివృద్ధి మీద మెయిన్ ఫోకస్ పెడితే మంచి రోజులు వస్తాయి. ఉండాలి, కంపల్సరీగా అభివృద్ధి మీద పెట్టాలి. కుల రాజకీయాలు కానీ తర్వాత రాజకీయాల్లోకి